ఒంటిమిట్ట క్షేత్రం ఆవిర్భావానికి అనేక పురాణ గాథలున్నాయి. జాంబవంతుడు స్వయంగా ప్రతిష్ఠించిన సీతారామలక్ష్మణ మూర్తులు ఏకశిరలో దర్శనమిచ్చే జానకి రామలక్ష్మణ దివ్య స్వరూపాలు. గర్భాలయంలో హనుమంతుడు ఉండడంట. అక్కడ విశేషం అది. ఒంటి అంటే ఒకటి, మిట్ట అంటే ఎత్తైన ప్రదేశము, అపూర్వమైన శిలా సంపద ఆకట్టుకునే రామాలయము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయాం పదే నమః. ఒంటిమిట్టిలో శ్రీ కోదండ స్వామికి మనకిక్కడ జరిగిన తర్వాత చాలా ఇప్పుడు శ్రీరామనవమి జరిగిన తర్వాత ఆడికి అక్కడ 9 రోజులు 5 రోజులకు కానీ 9 రోజులకు కానీ ప్రతి ఒక్క దేవాలయంలో జరుగుతాయి. అక్కడ ఒంటిమిట్టిలో 5 రోజుల పాటు బాగా ఉగాది దగ్గర నుంచి ఉత్సవాలు చేసి ఒకరోజు వటపత్ర సాయికి, ఒకరోజు అన్నీ వేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేసి అన్నిటికీ చేస్తారు. అక్కడ అన్ని రోజులు ఉగాది నుంచి వసంతరాత్రులు చేస్తారు. బాగా తీర్థాయుగం నాటి మహిమాన్విత సీతారామ స్వామి ఆలయం అది. అక్కడ బాగా ఆయన స్వయంగా జాంబవంతుడు నిర్మించాడట. దానికి అక్కడ ప్రతి ఒక్క గుళ్ళు ఆంజనేయ స్వామి ఉంటాడు కదా, కానీ అక్కడ ఒంటిమిట్టలో ఆంజనేయ స్వామి ఉండడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.